లూకాసు వార్త 12వ అధ్యాయం 28వ వచనం. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంత నిశ్చయముగా వస్త్రములనిచ్చును. మనము మన జీవితంలో భూలోక సంబంధమైన వాటి గురించి ఎంతో చింతించుచున్నాము కనుక ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే, అడవిలో ఉన్న చెట్లను గడ్డిని ఎవరు వెళ్ళి చూచుచున్నారు? దానికెవరు వెళ్ళి నీళ్లు పోయుచున్నారు? మన పరలోకపు తండ్రే కదా. మరి ఆ అడవిలో అంత అందంగా కనబడి తిరిగి పొయ్యిలో వేయబడుటకు వాడబడి ఆ అడవి గడ్డిని, పువ్వులను, చెట్లను అన్నింటినీ ఆయన అంత జాగ్రత్తగా చూస్తుంటే, ఆయన రక్తం పెట్టి కొనబడిన విలువైన వారము మనం. మన కొరకు ఆయన ఇంకెంత సిద్ధపరిచి ఉంటారు. కావున ప్రియమైన వారులారా, కష్టాలలో, బాధలలో, వేదనలలో ఉన్నారా? దిగులు పడకండి. ఒక సమయం వచ్చుచున్నది. ప్రతి కష్టానికి బదులు అద్భుతమైన విజయాన్ని, సంతోషాన్ని మనకు సొంతం చేయగల ఆ ప్రభువే మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.